ONS టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టేక్రేల్ బైపాస్ రోడ్డు వద్ద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు సెల్ ఫోన్ లోడుతో వెళ్తున్న లారీని బైక్ పై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి కర్చీఫ్లు ధరించి వచ్చి లారీ డ్రైవర్ను బెదిరించి లారీలో నుంచి సుమారు 4 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లను దుండగులు ఎత్తికెళ్లారు. దీంతో ఒక్కసారిగా లారీ డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. అనంతరం బాధితుడు స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసున్న నాయకుడని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను ఆయన బాధితులకు అందించారు. అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవమంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ONGC రాజమండ్రి వారి CSR నిధులతో స్వచ్ఛతా పక్వాడ్ 2025లో భాగంగా 10 లక్షలు విలువ చేసే బోర్వెల్, షెడ్, RO ప్లాంట్ సమకూర్చడం జరిగింది. దానిని శనివారం ONGC ED సంతూన్ దాస్ RO ప్లాంట్ ప్రారంభించడం అయినది. బాలికల మంచినీటి కుళాయిలను RS రామారావు, CGM హెడ్ HR, బాలుర మంచినీటి కుళాయిలను కొమ్ము సత్యనారాయణ GM, గ్రామ సర్పంచ్ రమణి ప్రారంభించడం జరిగింది. సార్ రెడీ మధ్యలోకి రాకుండా
సార్ స్టెప్ चालू है स्टार्टेड पावर for 1 meter, sir. Now this is working to surround, sir. How many meters per hour? Okay, we will show you. So after the repeat also, please. This is the main one. सप्लाई Go and see that side. Sir, sir. Please answer. Beautiful performance, and I hope that the school will continue. All the students over here will continue to perform better and better, and also dream for not only making it 100%, dream something bigger to stand in top 10 in the state or in the district. So you must dream for that, and so that your school can be in the limelight, and you also can be proud the way Mandal education officer mentioned that he was a student of the school probably. So I hope that in the coming days, many of you, those who are sitting over here, will be a citizen of our country, and also rise to very high position, that you also can be proud, people over here can be proud that you are a student from this school. So thank you once again to all of you, and to give us the opportunity to be part of it. Thank you. ఇలా చూడాక ఇలా వెళ్ళరా బస్ పక్కన ఓకే మేడం నేను ఆడుకోవడం రాలేదండి, ఫోటో తీయడానికి. Thank you. అండ్ వండర్ఫుల్ మోటివేషన్. సార్ చెప్పింది అర్థమైంది కదా, వాటర్ అనేది చాలా ప్రీషియస్. అంటే మనకి ఊరికినే దొరుకుతుంది. రాజమండ్రిలో కూడా కొంతమంది వాటర్ కొనుక్కునే ఉంటున్నారు. రాజమండ్రి దాటిన తర్వాత గోదావరి పక్కనే ఉంది కానీ వాళ్ళకి వాటర్ లేదు. అలాంటిది మన దగ్గర మన వాటర్ ఉంది, దాన్ని జాగ్రత్తగా వాడుకున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తీరుపై గిరిజన నాయకుడు డాక్టర్ తేడాబారి సురేష్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి మీడియా ముందు ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలే తప్ప ప్రజల మనోభావాలు, హక్కులు, చట్టాలు ఉల్లంఘించే విధంగా ప్రవర్తించరాదని హెచ్చరించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ రావడానికి ప్రధాన కారణం, నా పేరు డాక్టర్ తెడబారికి సురేష్ కుమార్. ఆదివాసీ ప్రజానికం తరపున, ఆదివాసుల తరపున నేను ప్రెస్ మీట్ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి దినేష్ కుమార్ గారి యొక్క వ్యవహార శైలి ఆదివాసీ ప్రజానికానికి, ఆదివాసులకి అవమానం జరుగుతూ ఉందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు అవమానం జరుగుతూ ఉంది అంటే మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ
హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 100 అడుగుల రోడ్డు పనిని పూర్తి చేయాలని చెప్పి కోర్టు ఆదేశాల మేరకు సాక్షాత్తు ఈరోజు కలెక్టర్గా ఉన్నటువంటి ఐఏఎస్ దినేష్ కుమార్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా పాత బస్టాండ్లో ప్రెస్ మీట్ పెట్టి నేను కూలుస్తానని చెప్పి మాట ఇచ్చి కొంత పనుల్ని పూర్తి చేసి ఈరోజు మధ్యంతరంగా ఆపడం జరిగింది. ఎందుకు జాప్యం జరిగిందనేటువంటిది పత్రికల ద్వారా ప్రెస్ మీట్ ద్వారా కలెక్టర్ గారు తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. సాక్షాత్తు పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు వారు అనేక మార్లు ధర్నాలు చేసి ర్యాలీలు చేసినప్పుడు వర్షం లెక్క చేయకుండా మనం ధర్నా చేస్తూ ఉంటే కలెక్టర్ గారు పోయి అక్కడికి వెళ్ళి సమాధానం ఏం చెప్పారంటే మీ అందరితో మీటింగ్ పెడతానని చెప్పారు. నిజంగా చెప్తాను, గిరిజన ప్రాంతంలో నాయకులు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ని దేవుడిలా కొలుస్తూ ఉన్నాం. వారి మనోభావాన్ని గెలుచుకొని కొంతమంది మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి సుమిత్ కుమార్ గారు ఆదివాసీ ప్రజలకు మనోభావాలు గెలుచుకున్నటువంటి ఐఏఎస్లు చూసాం. లేదంటే పాడేరు ప్రాంతంలో పాడేరు ఐటీడీలో పనిచేసినటువంటి ఐఏఎస్లు ఎంతోమంది, టిఎస్ అప్పారావు, టి గోపాలరావు, వారందరూ కూడా ఈరోజు ఉన్నతమైన స్థాయిలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా దినేష్ కుమార్ గారి యొక్క వ్యవహార శైలి ఆదివాసీ ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మాకైతే అబద్ధాలు కలెక్టర్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల్ని మనోభావాల్ని గెలుచుకోవాలి తప్ప ప్రజల ధనాన్ని గెలుచుకోవడానికి కోసం అని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే ఈ 100 అడుగుల రోడ్డు పనులు ఆగిపోయిందో సమాధానం చెప్పాలి. కర్నూలు జిల్లా ఆదోనిలో న్యాయవాదులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. భారతదేశంలో బెంగళూరు, చెన్నై నగరాలలో ఈ మధ్యవర్తిత్వం ప్రక్రియ గణనీయమైన ఫలితాలు చూపించింది. ఈ 2 నగరాలలోనూ మధ్యవర్తిత్వ కేంద్రాలు విజయవంతంగా నడపబడుతున్నాయి. ఢిల్లీ నగరాల్లోని జిల్లా కోర్టులో 3 కేంద్రాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో నడుస్తూ సుమారుగా 12,000 కేసులను ఇప్పటి వరకు పరిష్కరించాయి. కాబట్టి ఆదోని పట్టణ ప్రజలు కూడా మధ్యవర్తిత్వం ప్రక్రియ ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి. హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం ఆది విషయంపై ఆదోని 2వ జిల్లా జడ్జి సుధా మేడం గారి ఆదేశాల మేరకు మీడియా సమావేశం ఏర్పరచడం జరిగింది. ఈ మధ్యవర్తిత్వం అనేటువంటిది కోర్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ కేసుల్లో పరిష్కారం కాకుండా కేసుల్లో ఒక న్యాయవాదిని నియమించి ఆ కేసును పరిష్కారం చేయడానికి ఒక మధ్యవర్తి న్యాయవాదిని 90 రోజుల వరకు సమయం ఇచ్చి ఆ కేసును పరిష్కరించడానికి ఆ న్యాయవాదికి అవకాశం ఇస్తుంది ఆ కోర్టు. ఆ యొక్క కేసులో ఉన్నటువంటి వివరాలు వాళ్లకు కోర్టుకు తిరగడం వలన వృధా అయ్యే సమయాన్ని, వాళ్ళ యొక్క ఆర్థికంగా దెబ్బతిన్న మూలాలను వాళ్ళకు విషయం పూర్తిగా చెప్పి ఆ యొక్క ఇరు పార్టీలను కూడా సమన్వయపరిచి కేసును పరిష్కరించే మార్గమే మధ్యవర్తి అనేటువంటి ఒక హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి మధ్యవర్తిత్వం సబ్జెక్టు. అయితే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, మా జిల్లా కోర్టుల్లో కేసులు విపరీతంగా పెరిగిపోవడం వలన ఈ యొక్క మధ్యవర్తిత్వం మీడియేషన్ అనేటువంటి సబ్జెక్టును ఏర్పాటు చేసి కేసులు త్వరితగతంగా పరిష్కారం కావడానికి మీడియేషన్ ఏర్పాటు చేశారు. మేము మా ప్రాంతం నుంచి 8 మంది న్యాయవాదులు మీడియేషన్ సభ్యులుగా ఉన్నాం. మాకు కోర్టు ఏ సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్టు సమస్య పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం కలిగినటువంటి మీడియా మిత్రులకు, మండల లీగల్ సర్ అథారిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయ అథారిటీ వారు సుప్రీంకోర్టు ఆజ్ఞల మేరకు మధ్యవర్తిత్వ ప్రోగ్రాం 10వ తారీఖు జూలై 2025 నుంచి 16వ తారీఖు జూలై 2025 వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మొత్తం మన ఇండియా లెవెల్లో మొత్తం మధ్యవర్తిత్వం గురించి మొత్తం ప్రచార కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. ముఖ్యంగా ఈ మధ్యవర్తిత్వం అనేది అంటే ముఖ్యంగా 3 పాయింట్లు: సేవ్ మనీ, సేవ్ టైం, సేవ్ ఎనర్జీ. అంటే త్వరితగతిన పరిష్కారము అనేది జరుగుతుంది. ఈ మీడియేటర్ ఉండడం వల్ల ఏమంటే దీర్ఘకాలికమైనటువంటి కేసులను మధ్యవర్తిని ఇన్స్టేట్ చేసుకొని, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య పార్టీషన్ కేసు ఉంటుంది, వారిద్దరి మధ్యలో మాటలు ఉండవు. ఈ మీడియేటర్ ఉండడం వల్ల ఇది బంధుత్వం వల్ల కలిగే ప్రయోజనాలు, ఈ కేసు వల్ల ఉండే దానికి ఉపయోగాలు అన్నీ సెట్ చేసి త్వరితగతిన పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది మీడియేటర్లో ఎటువంటి కేసులు సీక్రెట్ బయటకు పెట్టరు. ఓన్లీ వాది ప్రతివాదన మాటలు విని
వాళ్ళ అంగీకారం మేరకు మాత్రమే పరిష్కారం చేస్తారు. ఇప్పుడు లోక్ అదాలత్ అయినట్లయితే వాది ప్రతివాది రాజీ అయ్యి పెద్ద మంది సమక్షంలో తీసుకొని వచ్చి వస్తారు. కానీ ఇక్కడ అటువంటిది కాదు. మీడియేటరే చొరవ తీసుకొని వచ్చి మీడియేటరే వాదితోనూ ప్రతివాదితోనూ వారి లాయర్ల గారితోనూ మాట్లాడి జడ్జి గారికి రిపోర్ట్ ఇచ్చి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియేటరీ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఎక్కడైనా కానీ పోలీస్ స్టేషన్లో కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ ఎలాంటి సివిల్ పంచాయతీ చేయకూడదని మాకు ఇక్కడ 8 మందికి లైసెన్స్ ఇచ్చారు ఏపీ హైకోర్టు వారు. మేము ఎక్కడైనా కానీ మేము రూమ్లో కూడా మీడియేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు త్వరితగతిన కేసులు పరిష్కారం కావాలని ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ వెళ్ళుకోకుండా కోర్టులోనే సత్వర పరిష్కారం తీసుకోవాలని ఈ వారోత్సవాలు పబ్లిక్కి తెలిసాలని ముఖ్యంగా 3 నినాదులు సేవ్ మనీ, సేవ్ ఎనర్జీ, తర్వాత సేవ్ టైం, ఈ 3 ఉద్దేశంతో ఈ వారోత్సవాలు జరుగుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ సుధా గారికి మా యొక్క ధన్యవాదాలు. నా పేరు నెట్టేకంటయ్య, అడ్వకేట్ కమ్ మీడియేటర్. తమ భూమిలో వ్యవసాయం చేసుకోనీయకుండా ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని నెన్నెల మండలం దుగ్నపల్లి గ్రామానికి చెందిన కాశీపాక రాజం అనే రైతు ఆరోపించారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెన్నెల మండలం కృష్ణపల్లి రేంజీ పరిధిలో సర్వే నంబర్ 671/11లో తమకు కొంత భూమి ఉందని, అందులో గత కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని అన్నారు. నా పేరు కాశీపాక రాజు. మా సొంత ఊరు దుగ్నపల్లి. మాది నెన్నెల కృష్ణపల్లి రేంజ్ కింద ఈ 671 నెన్నెల శివార్ల భూమి ఉన్నది. మా మామది 4, మా బామ్మది 4. ఆ భూమి మాదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి దాని ప్రభుత్వము వెంటనే ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ దాన్ని వెంటనే చొరవ తీసుకున్నది. ఫారెస్ట్గా మాదా ఇబ్బంది లేకుండా ఫారెస్టుల పేరు కూడా రేంజర్ అంటోర్ పేరు దయాకరు, డిప్యూటీ రేంజర్ అంటోర్ లక్ష్మీనారాయణ, వాళ్ళు ఇంకో 20 మంది దాకా తీసుకొచ్చి మమ్మల్ని పక్కపోయింది. కానీ వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళిద్దరి పేరు అయితే తెలుసు. ఇది నాకు 2 లక్షల రూపాయలు నష్టం జరిగింది. ప్రతి విత్తనాలు తోటి 2 ఏళ్ల నుండి కూడా మాకు ఇదే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మేము మాది కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు ఈ భూములు అనేది మాకు కాకుండా ఇష్టం ఉన్నట్టు విత్తనాలు నోటికొచ్చినట్టు కానీ వెంటనే గవర్నమెంట్ ఎమ్మెల్యే కావచ్చు కానీ కలెక్టర్ ఆడియో కాబట్టి దీన్ని స్టోరేజ్ తీసుకొని మా భారత్గా మా తేలిక అయిపోతుంది. ఇప్పుడైతే నాకు 2 లక్షల నష్టం జరిగింది కాబట్టి దీన్ని వెంటనే మేము దీన్ని ఏం చేస్తారో భారత్లో కట్టిస్తారా, మన ప్రభుత్వం కట్టిస్తారా. మాకు ఇప్పటికి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రైతు భరోసా పడ్డది 671 సర్వే నెంబర్లో. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా దీని మీద రైతు భరోసా పడ్డది, బ్యాంకులో లోన్ ఇచ్చేది. దయచేసి మమ్మల్ని మన్నించి మాకు ఇది 2 లక్షల నష్టాన్ని గవర్నమెంట్ మాకు ఏ విధానంగా ఫారెస్ట్లో కట్టిస్తారా, మరి ప్రభుత్వం కట్టిస్తారా తెలియదు. కానీ ఇది సాయం చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కానీ కలెక్టర్ ఆడియోని వేడుకుంటాము. దాని మీద ఫారెస్టోళ్ళు దీని మీద ఇప్పటికి 2 లక్షల రూపాయలు నాకు నష్టం జరిగింది కాబట్టి వీళ్ళు ఫారెస్టోళ్ళు కట్టిస్తారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టా ఇచ్చిన వాళ్ళు కట్టిస్తారా, మరి కలెక్టర్ ద్వారా కానీ ఆర్డీఓ ద్వారా కానీ ఎమ్మెల్యే కానీ ఇది గట్టి నిర్బంధన చేసి మరి వాళ్ళదా మాదా తేలిపితే మాకు ఇబ్బంది అనేది ఉండదు. ఫారెస్టోళ్ళకి అడగడుగుతూ మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఈ అన్నిటికీ గురి అయి కూడా మేము నష్టపోయినా కూడా దాంట్లో రోజు పోయి పంట చేసుకుంటూనే ఉంటాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, మైన్స్ మరియు జియాలజీ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను వేద పండితుల చేత ఆశీర్వదించి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గోపాల కల్వ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకున్నామని తెలిపారు. గ్రామంలో ఈ పండుగను ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు.